ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నీకోసం 1 కాదు 2 కాదు ఏకంగా 3 శుభవార్తలు తెస్తున్నాను బిడ్డ. కాదనకుండా వెంటనే విను. ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, తల్లి, చాలా రోజులుగా నీ మనసులో ఒక కోరిక ఉంది కదా, ప్రతిరోజు కూడా దాని గురించి నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావు కదా, ఇక అలానే నా ముందు దీపం కూడా వెలిగిస్తూ ఉన్నావు. నీకున్న ఆ కోరిక నెరవేరాలని చెప్పి కోరుతూ ఉన్నావు. ఈరోజు నీ కోరికలు విన్నానమ్మా. నీ మాటలన్నీ కూడా చెవులకు చేరాయి. నీ కోరిక నన్ను తాకింది. అతి త్వరలో 2 శుభవార్తలు వింటావు. నువ్వు ఒక పని చేయాలంటే అది అంత ముఖ్యమని తల్లి. జాగ్రత్తగా విను. ప్రతిరోజు నీ మనసు బరువుగా ఉంటుంది కదా, ఎప్పుడో ఒక రోజు నీ జీవితం మారుతుందని ఆశతో ఉన్నావు. మోకాల మీద కూర్చుని నీ సాయిని ప్రార్థిస్తూ ఉన్నావు కదా, నీ జీవితాన్ని మారుస్తానమ్మా. నువ్వు కన్నీరు కార్చిన కళ్ళని నేను చూశాను. బాబా, నాకు ఇంకొక అవకాశం ఇవ్వవా, నా జీవితాన్ని సరిదిద్దుకుంటానని అడిగావు. అప్పుడు నేను నీ నోటి మాటను కాదని హృదయాన్ని చూశాను. అవునమ్మా, నీ మనసు, నీ శ్వాస, నీ బాధలు అన్నీ నాకు తెలుసు. నువ్వు రాత్రి నిద్రపోకుండా ఏడుస్తున్నప్పుడు నీ బాబాని తల మీద వేసి నిన్ను జోలపాడి మరీ నిద్రపుచ్చుతున్నాను. అది నువ్వు గుర్తించడం లేదు. ఎందుకంటే నీ బాబా చూపు నీకు కనిపించదు. కానీ నీ సాయి తండ్రి ఎప్పుడు కూడా ఒకరోజు నీ ఆర్తనాదం షిరిడి వరకు చేరింది. నీ సాయి సమాధి వద్ద ఒక దీపం వెలిగించు. ఆ సమయంలో నీకు ఒక సద్గురు రూపంలో మీ ఇంటికి ఒక సంకేతం పంపిస్తాను తల్లి. ఇక నీ కోరిక అస్సలు ఆలస్యం వద్దమ్మా. అన్నీ కూడా నెరవేరుతాయి. 2 శుభవార్తలు నీకోసంగా రాబోతున్నాయి. జాగ్రత్తగా ఉండు తల్లి. అన్నీ మారుతాయి. 1 కాదు 2 కాదు, అన్ని 3 శుభవార్తలు నీ చెవిని వినపడతాయమ్మా. ఇది వినగానే నీ మనసు పొంగిపోతుంది. ఎందుకంటే నీ సాయి మాటలు ఎప్పుడు కూడా అబద్ధమవ్వవు. నీ సాయి మాటల్లో దైవత్వం ఉంటుందని గుర్తుపెట్టుకో. అందులో మొదటి శుభవార్త, నీ మనసు కోరుకున్న దాన్ని, ఇష్టపడిన దాన్ని నువ్వు పొందగలుగుతావమ్మా. అది ఉద్యోగమైనా, ఆరోగ్యమైన, సంతోషమైన, ఏదైనా సరే నీ సాయి ఆశీర్వాదంతో నెరవేరుతుంది. ఆ సమయానికి నీ కన్నీళ్ళు క్షణంలోనే నవ్వులా మారుతాయి. నువ్వు అసలు నువ్వు గుర్తుపట్టలేవు. అంతలా నువ్వు ఆనందంతో పొంగిపోతావు. ఇక ఇంకొక శుభవార్త ఏంటో తెలుసా? నీ జీవితంలో కొత్త దిశ ఒక దారి అనేది తెరుచుకుంటుంది. అదృష్ట మార్గాలు తెరుచుకుంటాయి. నువ్వు ఊహించిన మార్గంలో ఒక కొత్త అవకాశాన్ని నీ బాబా అందిస్తారు. ఎవరైనా నీకు సహాయం చేయడానికి వస్తారు. ఇక నీకు సాయి పంపిన దూతే అవుతారు బిడ్డ. నీ బాబా చేతుల్లో ఇక 3వ అదృష్టం ఏంటంటే, మీ బాబా బాబా చేతులతోనే అదృష్టం నీ చేతుల్లోకి అందించబోతున్నారమ్మా. నీకు ఈ శుభవార్తలన్నీ కూడా వచ్చినప్పుడు ఆనందంతో నువ్వు పొంగిపోతావు. ఇక నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. అది చేస్తేనే ఆనందం శాశ్వతం అవుతుంది. మరి ఏంటి బాబా అని అంటున్నావు కదా, ఈరోజు సాయంత్రం నీ సాయి తండ్రి ముందు ఒక దీపాన్ని వెలిగించు. అది వెలిగిస్తే ఇలా చెప్పు, ఈ దీపం నా జీవితంలో చీకటిని తొలగించు బాబా అని. అది మీ వల్లే అవుతుందని చెప్పి ఒక పసుపు పువ్వు, తులసాకు నీ చేతులతో నీ సాయి తండ్రికి సమర్పించు. తర్వాత నీ సాయికి నమస్కారం చేసుకొని ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్ అంటూ 11 సార్లు జపించు. ఆ సమయంలో ఇక అప్పటి నుంచి నీ జీవితంలో వెలుగు అనేది అస్సలు తగ్గదమ్మా. ఈ దీపం నీకు అదృష్టానికి సూచన తల్లి. వదులుకోకు. శుభవార్త మీద శుభవార్త నీ ముందుకు తీసుకువస్తాను. ఇలా చూడు, శుభవార్త వచ్చే ముందు ఆ భగవంతుడు కొన్ని పరీక్షలు పెడతాడు. వాటిల్లో చాలామంది వెనక్కి వెళ్ళిపోతారు. ఆ పరీక్షలు ఏంటంటే, నీకు అనుకోకుండా ఆటంకం రావడం, ఒక అవకాశం నిన్ను భయపెడుతూ ఉందమ్మా. కానీ నువ్వు నమ్మకంతో ఉండాలి. బాబా నన్ను పరీక్షిస్తూ ఉన్నారు, కానీ నన్ను వదిలిపెట్టడం లేదని అనుకో.
ఎందుకంటే నీ సాయి ఎప్పుడు కూడా నీతోనే ఉంటారమ్మా. నీ కోసం అద్భుతాలు కూడా చేస్తున్నాను. నువ్వు అంటే నమ్మకాన్ని నిలబడితే ఆ 2 శుభవార్తలు నీ ముందు ప్రత్యక్షమవుతాయి. ఇది అక్షర సత్యం తల్లి. నువ్వు ఎంత ప్రయత్నించినా సరే ఫలితం రాకపోయింది కదా. నువ్వు నా అనుకున్న వాళ్ళు దూరం అయిపోయారు కదా. కానీ నిన్ను వదిలి ఎప్పుడు కూడా వెళ్ళలేదు. నువ్వు రాలేకపోయిన రోజుల్లో కూడా నా పేరు నా మనసులో ఉంది. ఈసారి నీ కోరిక నన్ను చేరింది. కానీ ఆ రోజు నువ్వు ఖచ్చితంగా దీపం వెలిగించు. నాకు కృతజ్ఞతలు కూడా తెలుపుకోమ్మా. ఇక చాలు తల్లి. ఇక నీకు దుఃఖం అనేది అస్సలు రాదు. నువ్వు నిశ్చింతగా ఉండొచ్చు. అవును తల్లి, నీకు నీ జీవితంలో ఎలాంటి బాధలు ఇబ్బందులు ఏవి ఉండవు. నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యోగం ప్రయత్నిస్తూ ఉన్నావు కదా. ప్రయత్నించి నమ్మకాన్ని కొన్నిసార్లు వదిలేస్తున్నావు. అలా ఎప్పుడు కూడా నమ్మకాన్ని వదలకూడదమ్మా. ఎంత కష్టమైనా సరే నువ్వు సంతోషంగా ముందుకెళ్ళావంటే ఖచ్చితంగా నువ్వు కోరుకున్న ఉద్యోగం అనేది నీకు వచ్చే తీరుతుంది. అలా కాకుండా ఏముందని కొట్టి పారేస్తే నీకు కష్టాలే కదా వస్తాయని చెప్పు. ఎందుకంటే నీ బాబా చెప్పినట్లు ఎప్పుడు ఏ క్షణం కూడా నువ్వు నమ్మకాన్ని మాత్రం అస్సలు విడవద్దు. నమ్మకంతో ముందుకు వెళ్ళు. ప్రయత్నించు తల్లి. ఖచ్చితంగా నీ జీవితం అనేది మారుతుంది. నీ బాబా తప్పకుండా మారుస్తారు. ఒక తండ్రిగా అన్నిటినీ మార్చడం నా బాధ్యత కదా. ఒక తండ్రిగా నీ జీవితం మార్చడం కూడా నా బాధ్యతమ్మా. అందుకే నీకు ఇంతలా ఈ సందేశాన్ని మరీ గుచ్చి చెప్తున్నాను. మరి నీ బాబా చెప్పినట్లు చేసి చూస్తావు కదా. అంటే అతి త్వరలోనే నువ్వు కోరుకున్న శుభవార్తలన్నీ కూడా నిన్ను చేరుతాయి. ఇక నిన్ను ఎదురు చూడవని తల్లి. నీకు ఖచ్చితంగా ఒక శుభవార్త చెప్పడానికి వస్తున్నాను. నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మారుస్తాను. నీ బాబా ఉన్నది నీకు నచ్చినట్లుగా నీ జీవితం మార్చడానికి కదా. అన్నీ మారుతాయి. నా బాబా చేస్తారని నమ్మకం పెట్టుకో. ఎప్పుడైతే నువ్వు నమ్మకం పెట్టుకుంటావో అప్పుడు ఖచ్చితంగా అన్నీ మారుతాయమ్మా. నువ్వు కోరుకున్న ఉద్యోగం నీకు వస్తుంది. కాల్ లెటర్స్ వస్తాయి. అనుకోకుండా ఒక వ్యక్తి ద్వారా వచ్చిన ఫోన్ నీ జీవితాన్ని మారుస్తుంది. నువ్వు కోరుకున్నట్లుగా నీ బంధంలో మార్పు వస్తుంది. మంచి సంతానం కలుగుతుంది. నువ్వు కోరిన ఒక మంచి శుభవార్త నీ వెంటే జరుగుతుంది. ఇవన్నీ సాయి నీకు జరిపించబోతున్నారు. నేను ఏది కూడా ఊరుకూరికే చేయడం లేదమ్మా. నువ్వు నాపై ఎంతో నమ్మకంతో ఉన్నావు కాబట్టి నేను ఇవన్నీ కూడా చేస్తూనే ఉన్నాను. మరి నీకు నాపై నమ్మకాన్ని పెంచుకుంటావా లేక అలానే కొట్టిపారేస్తావా చెప్పు. అలాగే నమ్మకం పెంచుకున్నావంటే ఖచ్చితంగా నీ జీవితం మారుతుంది. బాబా నీ జీవితాన్ని మార్చి నువ్వు సంతోషంగా ఉండేలా చేస్తాను. ఇక నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు తల్లి. కొండంత అండగా నీ బాబా నీకు తోడుగా ఉండగా ఇంకా భయం ఎందుకు చెప్పు. ఎలాంటి భయం పెట్టుకోకుండా నిశ్చింతగా ప్రశాంతంగా ఉండని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మనందరికీ కూడా అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.